క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరూ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు శ్రద్ధ కలిగి మనందరికీ వినగలిగిన చెవిని గ్రహించే మనసు తండ్రి అయిన దేవుడు మనకిచ్చులాగున మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి మేము పాడిన పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావంలో పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలను ధ్యానిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ఈ తోడ్పాటును మాకు అనుగ్రహించండి. మా లోపలను ఖండించి గద్దించండి. మాకు తెలియని జ్ఞానాన్ని మాకు బోధించండి. మమ్మల్ని సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచు. పరలోకపు మార్గంలోకి మమ్మల్ని నడిపించుకుని ఘనత పొందమని వేడుకుంటున్నాం. తండ్రి, మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధిస్తూ ఈరోజు మమ్మల్ని సిద్ధపరచుకోమని తండ్రి, సమస్తమును ఎరిగి ఉన్నారు కనుక మీరు మాకు తోడుగా ఉండి, ఇదిగో తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామమును కూడి ఉంటారు అక్కడ మీరు మాకు తోడుగా ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నట్టుగా మీరు మా మధ్యలో ఉండి ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా సహాయం చేయమని మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనందరము కూడా చాలా జాగ్రత్తగా వాక్యం వింటేనే అర్థమవుతుంది. వినాలి, సైలెంట్. చాలా జాగ్రత్తగా వింటేనే వాక్యం అర్థమవుతుంది. వినకపోతే అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. వినకపోతే ఏమీ అర్థం కాదు. అందుకే చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఓకే, మనము ఈరోజు క్రొత్త సంవత్సరం 2025వ సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి దేవుడు మనల్ని తన కాపుదలతో భద్రపరిచి సురక్షితమైన ప్రయాణాన్ని మనకు అనుగ్రహించి లోకయాత్రను కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అనేక రకాల అనారోగ్య స్థితిగతులు ఎదురైన దేవుడు మనల్ని నడిపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు అంశం ఏంటంటే, మనము బ్రతకాలంటే భూమి తిరగాల. కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ సబ్జెక్ట్ ఏంటంటే, మనము బ్రతకాలంటే భూమి తిరగాల. భూమి ఒక్కటే తిరిగితే సరిపోతుందా? ఓకేనా? మీకు అర్థమైందా? జాగ్రత్తగా మీరు వింటేనే అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. జాగ్రత్తగా వింటేనే అర్థమవుద్ది. ఎందుకంటే పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు ఈని మనం చాలాసార్లు ఆ టీవీలోను, యూట్యూబ్లోను, అక్కడ ఇక్కడ షార్ట్ మెసేజ్ల్లోనూ మీరు చాలా చోట్లేని ఉంటారు. అలాంటి మెసేజ్ కాదు నేను చెప్పేది. అలాంటి పిట్ట కథలు చెప్పే పాస్టర్ గారిని లేకపోతే ఆ పాస్టర్నో కాదు. ఉన్నది ఉన్నట్టుగా కొంచెం సైన్స్ను మీకు తెలియజేస్తూ బైబిల్ ఏం చెప్తుందో ఆ రెండిటిని మిక్స్ చేసి మీకు వాక్య రూపంలో పంచాలని తెలియజేయాలని ఈరోజు ఈ అంశాన్ని ఎన్నుకోవటం జరిగింది. రైట్? మీకు తెలుసో లేదో, రాత్రి ఒకరిని దాదాపు మనదంతా ప్రశ్నలతోటే ప్రారంభం. కాబట్టి ఒక రోజు మనిషికి గడుస్తుంది అంటే, లేదా కాలం గడుస్తుంది, ఒక రోజు గడిచిపోయింది అని అంటే 24 గంటలు ఒక రోజు. ఒక రోజుకి 24 గంటలు. 24 గంటలు గడుస్తున్నాయి అని అంటే ఎలా గడుస్తున్నాయి అన్నది మనం ప్రశ్న.
ఎలా గడుస్తున్నాయి 24 గంటలు? 12 గంటలేమో పగలు, 12 గంటలేమో రాత్రి. మనం చూస్తున్నాం. పగలంతా మనం పని చేసుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఆయా కూలి పనులకు పోయే వాళ్ళు ఉన్నారు. పగలంతా పని చేస్తున్నాం, రాత్రి వచ్చేసరికి అంతో ఇంతో భోజనాలు చేస్తున్నారు, పడుకుంటుపోతున్నారు. మళ్ళీ ఉదయం వెలుగుస్తున్నారు. పగలు రాత్రి నీ కంటికి కనపడుతున్నాయి. ఈ పగలు రాత్రి కలిపి కూడా 24 గంటలు. 24 గంటలు గడుస్తున్నాయి అంటే ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఒకసారి మనం కూడా ఆలోచించగలిగితే, భూమిట ఒక గంటకు, బాగా ఆలోచించండి, భూమి తిరుగుతుంది. తిరుగుతుందా? చదువుకున్నారా? భూమి తిరుగుతుందంట. ఒక గంటకు ఎంత స్పీడుగా తిరుగుతుందంటే 1,11,600 కిలోమీటర్ల వేగముతో గంటకు తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? ఎంత తిరుగుతుంది? 1,11,600 కిలోమీటర్ల వేగముతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అంత స్పీడుగా తిరుగుతుంది. అంత స్పీడుగా తిరుగుతున్న ఆ భూమి తిరగటం వలన 24 గంటలు అవుతుంది. మనకేం అర్థమవుతుంది? మనకేమీ అర్థం కాదు. ఎందుకంటే పగలు రాత్రి గడిచిపోతున్నాయి. చక్కగా పనికి వెళ్తున్నా, వస్తున్నా, తింటున్నా, పడుకుంటుంది. అదే కదండి మనం చేసేది. రోజు ఏమైనా చేస్తున్నాం కొత్తగా? ఏమీ చేయట్లే. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఈరోజు ఎట్ట గడిచింది అంటున్నాడు ఒకడు. అంతే కదా? నాకు టైం పాస్ కావట్లేదని ఒకడు అంటాడు. టైం పాస్ కావట్లేదు. ఆ టైము గడవాలంటే ఎంత కష్టం ఉందో, ఆ కష్టం ఎవరు పడుతున్నారో ఎవ్వరికీ తెలియట్లేదు. ఎందుకంటే రోజు గడవట్లేదు. ఆ పనికి పోయినా బాగుండు, రోజు గడిచేది. పని లేదు, ఆ ఉద్యోగానికి వెళ్ళినా లేదా ఆ వ్యాపారం చేసుకున్న రోజు గడిచేది. మన ఇంట్లో ఉండేసరికి టైం పాస్ కావట్లేదట. బాబు, ఆ టైం పాస్ కావాలంటే సర్వోన్నతుడైన దేవుడు ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి ఆలోచిస్తే నీకు ఇంత కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, ఇంత సైలెంట్గా భూమి తిరుగుతుంది. నీకు ఈ శబ్దం కూడా వినపడటం లేదు. ఒక విమానము 500 కిలోమీటర్ల వేగముతో పోతున్న విమానము, గంటకి 500 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న విమానం శబ్దము పెద్ద సౌండ్ చేసుకొని పోతా ఉంటుంది. మీరు విన్నారా? విమానం పోతున్నప్పుడు చూసారా? ఫ్లైట్ ఆకాశంలో విమానం పోతున్నప్పుడు చూసారు కదా? సైలెంట్గా ఉండకండి. ఈరోజు మనం వాక్యం కాదు, క్లాస్. విమానం పోతున్నప్పుడే పెద్ద సౌండ్ వచ్చినప్పుడు, అది 500 కిలోమీటర్ల వేగంతో పోతున్నప్పుడే అంత సౌండ్ వచ్చినప్పుడు, ఒక గంటకి 500 కిలోమీటర్ల వేగంతో పోయినప్పుడు పెద్ద సౌండ్ చేసుకుంటూ విమానం పోతున్నప్పుడు, ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్న భూమి ఎంత శబ్దం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఏమన్నా సౌండ్ వినపడుతుందా? మొన్న ఆ మధ్య భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఎంత సౌండ్ వచ్చింది? గిన్నెలు పడిపోవటం, గోడలు ఊగిపోవటం, స్లాపులు ఊగిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ టీవీలో చూడండి. ఎంతో పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. ఏది? ఒక పొర అలా కదులుతుందనమాట. భూమి లోపల ఉన్న ఒక పొరను అంటుకుంటూ ఇంకో పొర ఉంటుంది, భూమి పొర. ఈ పొరలన్నీ 4 రకాలు ఉన్నాయి. అవి కూడా ఒక పొరని ఇలా జస్ట్ షేక్ అయినందుకే పెద్ద సౌండ్ వచ్చేసి అమ్మో భూకంపం అని ఇంట్లో ఉన్న వాళ్ళు బయట కురుకుతున్నారు. వెళ్తున్నారా లేదా? వెళ్తున్నప్పుడు మరి 1,11,600 కిలోమీటర్ల వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్న భూమి ఒక గింత కూడా, కొంచెమంత ఈసమంతా కూడా సౌండ్ రాకుండా తిప్పుతున్న దేవుడు నీకు గుర్తు రావట్లేదా? ఎందుకు గుర్తొస్తాడు? రోజు గడుస్తుందా లేదా అని చూస్తున్నావు తప్ప
ఈరోజు గడవటానికి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు నీ కోసం అన్నది ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అర్థమైందా? అర్థం కాదు మనకి. ఎందుకంటే ఈ లోకంని ఇష్టపడుతున్నాం, ఈ లోకంలో బ్రతకటానికి వచ్చామనుకుంటున్నాం. చచ్చిపోయిన తర్వాత ఈ లెక్కలన్నీ అడుగుతాడు, నీ కోసం నేను ఎంత కష్టపడ్డాను, నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావని. అడగడండి దేవుడు? ఏం అడగడా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, మీకు ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాడు. తన చుట్టూ తాను తిరిగితేనే భూమి 24 గంటలు గడుస్తున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు గడుస్తుంది. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగితే భూమి సూర్యుని చుట్టూ తిరిగితే ఎన్ని రోజులు గడుస్తాయి? అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరిగితేనే 24 గంటలైతే భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులు పడుతుంది. 365 రోజులు పడుతుంది. అర్థమవుతుందండి? మనం బ్రతకాలంటే భూమి ఒక్కటి తిరిగితే సరిపోతుందా? భూమి ఒక్కటి తిరిగి వచ్చింది సూర్యుని చుట్టూ 365 రోజులైనాయి. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. రాత్రి నుండి ఒకటే మోత అయ్యా, వాట్సాప్లో ఒకటే మోత, ఒకటే ఫోన్లు నాకు. బ్రదర్ గారు వందనాలు, హ్యాపీ న్యూ ఇయర్. బ్రదర్ గారు వందనాలు, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ చెప్పినందుకు చాలా సంతోషం. మరి భూమి ఒక్కటే సూర్యుని చుట్టూ తిరిగినందుకు నువ్వు 365 రోజులు లెక్కేస్తే, అరే మరి సూర్యుని కుటుంబం ఒకటి ఉంది అక్కడ, ఉందా లేదా? ఏమండి? సూర్యుడు తిరగాలి, సూర్యుని చుట్టూ భూమి తిరగాలి. అర్థమవుతుందా? భూమి ఒక్కటి తిరిగింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. రాత్రి నుండి అసలు కొంతమంది అయితే బైకుల మీద సౌండ్లు చేసుకుంటూ ఏమా తిరిగారండి. ఏంటి ఆనందం అంటే, ఆ భూమి తిరిగిందయ్యా. ఎవరి చుట్టూ? సూర్యుని చుట్టూ. ఎన్ని రోజులైంది తిరగబట్టి? 365 రోజులు. అంటే ఒక సంవత్సరం. ఒక సంవత్సరం గడిచిపోయింది. ఎప్పుడు? సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది. అందుకే మరి సూర్యుని కుటుంబంలో ఏమేమి ఉన్నాయి? అవన్నీ తిరగట్లేదా? భూమి అక్కడ తిరిగి వచ్చినందుకే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెబితే, సూర్యుని కుటుంబంలో ఏమున్నాయి? ప్లానెట్స్ ఎన్ని? గ్రహాలు ఎన్ని? మనకి ఏమన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఏమండి? చదువుకున్న వాళ్ళు కావాలి కొద్దిగా. అందుకే అంటే చదువు రాని వాళ్ళకే తెలియదని కాదు, కనపడుతుంటాయి ఆకాశంలో గ్రహాలు మెరుస్తూ కనపడుతుంటాయి. నైట్ పూట పెద్దగా గ్రహాలు ఉన్నాయి. అందుట్లో ఇంతకు ముందు ఏం చేశారంటే 9 గ్రహాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు. నవగ్రహాలు. మన హైందవ సోదరులు కూడా చెప్తారు నవగ్రహాలు అని. ఇవన్నీ తిరుగుతున్నాయా అంటే ఇవన్నీ కూడా సూర్యుని కుటుంబం అంటారు. సౌర కుటుంబం తెలుసా? చదువుకున్నారు కదా? చదువుకున్నారా? సౌర కుటుంబంలో ఏమేమి ఉన్నాయో తెలుసా? ఏమి లేవా? సూర్యుని కుటుంబంలో ఏమి లేవా? భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, శుక్రగ్రహణం ఉంది, గురుడు ఉన్నాడు. ఇవన్నీ చెప్తారు కదా. తెలుగులో అయితే ఇవి చెప్తారు. ఇంగ్లీష్లో అయితే బాగా చెప్తున్నాడు మావాడు. ఇవన్నీ మరి తిరుగుతున్నాయా లేదా అంటే భూమే తిరుగుతుంది కాబట్టి నేను హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే మరి వీటికి ఎవరు చేయాలి హ్యాపీ న్యూ ఇయర్? నేను అడిగే ప్రశ్న అది. భూమి మీద మనం బ్రతకాలంటే భూమి ఒక్కటే తిరిగితే సరిపోయిందా బిడ్డలారా అంటే కాదు, పెద్ద రాజకీయం ఉంది ఇందుట్లో బైబిల్లో అంటున్నాడు. ఏం రాజకీయం ఉంది ప్రభువా, నువ్వేమన్నా నాకు చెప్పగలవా అంటే ఆమోసు గ్రంథం ఉంది ఈయన 9వ అధ్యాయము 6వ వచనము అంటున్నాడు దేవుడు. ఇది ఎప్పుడైనా తీసి చదివావా అంటే లేదు ప్రభువా నేను ఇప్పుడు తీస్తున్నాను, తీయండి నాన్న
ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం తీసి నాకు ఏం జరిగిందో అక్కడ చెప్పండి. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడును. అబ్బా, ఆకాశమందట తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును. ఆకాశమందు ఆకాశమునకు భూమి యందు పునాదులు వేయువాడును. ఆయన భూమి మీద పునాదులు, ఆకాశానికట భూమి మీద పునాదులు ఉన్నాయి. జాగ్రత్త. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆకాశానికి ఎక్కడ పునాదులని? ఎక్కడ? బైబిల్ తీయాలా? సైన్స్. ఆకాశం ఎక్కడుంది, భూమి ఎక్కడుంది? భూమి మీద ఆకాశానికి సంబంధించిన పునాదులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయా లేవా? ఏంటి, ఆకాశానికి సంబంధించిన పునాదులు భూమి మీద వేసావా తండ్రి అంటే, వేసాను నాన్న. అసలు ఆకాశం ఉన్నదే భూమి కొరకు నాన్న. ఆకాశం ఉన్నదే భూమి కొరకు. భూమి కొరకు అంటున్నావు ఏంటి తండ్రి? భూమి ఎవరికి? భూమి నీ కోసం నాన్న. భూమి ఎవరిది? మన కోసం అంట. భూమి మీద నివసించేది ఎవరు? మనం. అంటే అంత ఆకాశము, అంత శూన్యము, అంత నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఎవరి కోసం? ఎందుకోసం? ఎందుకోసం తిరుగుతున్నాయి? భూమి అక్కడ సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటే, మరి సౌర కుటుంబంలో, సూర్యుని కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. వాటి గురించి వివరణ కూడా చెప్పాలిగా, మరి మీకు తెలియాలి కదా. అది తెలియకుండానే ఒక భూమి తిరిగినందుకు సూర్యుని చుట్టూ నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెబితే వాటన్నిటికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి మరి. ఎందుకనంటే అవన్నీ తిరుగుతున్నాయి, వాటి పునాదులు భూమి మీద ఉన్నాయి. మరొకసారి చదువు. ఆకాశమందు, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందు తన కొరకు మేడగదులను కట్టుకుని వాడును. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరే యెహోవా. ఆకాశం మీద, ఆకాశం నిలబడాలంటే భూమి మెయిన్ ఆధారం అంట. అర్థమైందా? ఆకాశం, సూర్యుడు ఎందుకు? భూమి కొరకు. చంద్రుడు ఎందుకు? భూమి కొరకు. నక్షత్రాలు ఎందుకు? భూమి కొరకు. పాలపుంత నక్షత్రాలు ఎందుకు? భూమి కొరకు. గెలాక్సీలు ఎందుకు? భూమి కొరకు. అవన్నీ తిరగాల. దేని కొరకు? భూమి కొరకు. భూమి ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుందండి. విశ్వంలో భూమి చాలా చిన్నది. ఆ భూమి మీద ఎంతమంది ఉన్నావో తెలుసా? మనుషులు ఎంతమంది ఉన్నావో తెలుసా? 800 కోట్ల చిల్లర ఉన్నారట తాజా లెక్కల ప్రకారం. ఈ భూమి మీద ఉన్న మనుషుల కొరకు, ప్రపంచంలో ఉన్న మనుషుల కొరకు, ఈ భూమి మీద ఉన్న మనుషుల కొరకు, ప్రపంచంలో ఉన్న మనుషుల కొరకు ఆకాశంలో పెద్ద గెలాక్సీలు తిరుగుతున్నాయి. వాటికి హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు చెబుతావు నువ్వు? చెప్పవా? అవి కూడా నీకోసమేగా పనిచేస్తుంది. ఏమంటున్నాడు? యోబు గ్రంథము 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము 33వ వచనము నుండి, ఆకాశ మండలపు కట్టడాలను నీవు ఎరుగుదువా? అసలు ఏమేమి కట్టానో నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించావా? పైకి చూసి నిద్రపోవడం కాదు. అబ్బా భలేగా ఉన్నాయని మంచం వేసుకుంటారట. ఆకాశాన్ని చూసి నిద్రపో. ఒక కవి రాశాడు, ఆ నక్షత్ర మండలాలను చూసి హాయిగా నిద్రపో. ఎందుకంటే చందమామ మామ నీకెప్పుడు మామ అయ్యిండు? మామ నీ మామ. ఏమండి, అర్థమైందా? ఆ చంద్రుణ్ణి చూసాట చల్లగా ఉంటుంది, హాయిగా నిద్రపోవచ్చు. దాని మీద ఎన్నో పాటలు. కానీ అక్కడ నిర్మాణం జరిగిందయ్యా, ఒక్కసారి ఆలోచించు. ఏది? ఒక్కసారి చదువుదాం అన్నమాట. ఆకాశ మండలములను కట్టడాలను వెరుగుదువా? దానికి పునాది, దాని భూమి మీద గల ప్రభుత్వం. అసలు ప్రభుత్వం అంతా, దానికి ప్రభుత్వం ఎక్కడ ఉందట? భూమి. ప్రభుత్వమును భూమి మీద దాని ప్రభుత్వమును దాన్ని స్థాపించిందంట. నువ్వు స్థాపింపగలవా అన్నాడు అక్కడ.
ఆకాశ మండలములో ఉన్న వాటన్నిటికీ ప్రభుత్వం ఎక్కడ ఉందట? భూమి మీద ఉందట. ఏదొక్కసారి మళ్ళీ దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? దాని ప్రభుత్వం భూమి మీద ఉందని నీకు తెలుసా? ఏంటి భూమి మీద ఉందా ప్రభుత్వం? మన ప్రభుత్వం ఎక్కడుందో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనగానే ఎక్కడుందో తెలుసా? మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ? మంత్రులు, సెక్రటరీలు ఎక్కడ ఉంటారు? అసెంబ్లీలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? హైదరాబాదులో ఉన్నారు. హైదరాబాదులో మన హెడ్ ఆఫీస్, అక్కడ పోవాలి. ఏదన్నా అధికారికి మంత్రికి సంబంధించింది పేసీలు ఉంటాయి, అక్కడ ముఖ్యమంత్రి ఉంటుంది. ప్రభుత్వం అక్కడ నుండి కలెక్టర్ల ద్వారా, మండల అధికారుల ద్వారా, విలేజ్ సర్పంచుల ద్వారా, విలేజ్ ఆఫీసర్ల ద్వారా చివరికి మన దాకా చేరుతున్నాయి. ప్రభుత్వ ఫలాలు పొందాలంటే ఏంటో తెలుసా? అక్కడి నుండి హైదరాబాదులో ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని పేరు పెట్టుకొని అక్కడి నుండి అధికారులు ఉన్నారు, కింది స్థాయి అధికారులు, అలా చివరికి మన దాకా వస్తుంది. పల్లెటూరులో ఉన్న వారి దగ్గరకు కూడా వస్తున్నాయి. అర్థమైందా? అంటే ఎక్కడ ఆకాశములో ఉన్న వాటిని నడిపించటానికి భూమి మీద పునాది వేసిన వాడిని నువ్వు ఎరుగుదువా, వేయగలవా అంటున్నాడంటే అసలు అన్నిటినీ సిద్ధపరిచిన వాడు దేవుడు. అసలు అన్నిటినీ సిద్ధపరిచి ఎవరి కోసం ఉంచాడో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులమైన మన కోసమంట. మన కోసమే భూమి తిరగాలి, మన కోసమే సూర్యుడు తిరగాలి, మన కోసమే సూర్యుని కుటుంబం తిరగాలి, మన కోసమే. ఇంత ప్రభుత్వం ఇన్ని రకాలుగా దేవుడు నడిపిస్తుంటే ఏ రోజైనా దేవుని జ్ఞాపకం చేసుకున్నావా? ఏ రోజైనా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసావా? అయ్యా, నా కోసం ఆకాశములో ఉన్న సమస్త వాటిని నడిపించటం కోసం భూమి మీద నువ్వు పునాదులు వేసి నా కోసం ఎంత కష్టపడుతున్నావా, తిప్పుతున్నావా? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో నువ్వు భూమిని తిప్పుతున్నావా తండ్రి? అవును. అది తిరిగితేనే నీకు పగలు రాత్రి కనపడతాయి. తిరగకపోతే నీకు కనపడవు. శరీరానికి రెస్ట్ లేకుండా నార్వే దేశం తెలుసు? ఎప్పుడైనా నార్వే దేశం విన్నారా? ఎప్పుడైనా నార్వే? అక్కడ పగలు ఉండదు, రాత్రి ఉండదు, ఎప్పుడు పగలులాగా ఉంటుంది. ఎప్పుడు నిద్రపోవాలా, ఎప్పుడు మెలుగుగా ఉండాలా, ఎప్పుడు పని చేసుకోవాలా, ఎప్పుడు శరీరానికి రెస్ట్ ఇవ్వాలా? నార్వే దేశంలో లేదు, ఎప్పుడు పగలే. కానీ మన దేశానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనకు కనపడుతుంది, పగలేంటో కనపడుతుంది, రాత్రి ఏంటో మనకు కనపడుతుంది. మరి అలాగా దేవుడు కష్టపడుతుంటే నువ్వు కష్టాన్ని గుర్తించక దేవునికి ఇంకెక్కువ కృతజ్ఞతలు తెలియజేయాల్సింది పోయి హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకోవడానికి వచ్చావా? ఆలోచించు ఒకసారి. వర్షాలు పడాలంటే దేవుడే ఉండాలి, భూమి తిరగాలంటే దేవుడు ఉండాలి, సూర్యుని కుటుంబం తిరగాలి. తెలుసు కదా సూర్యుడు ఎందుకట? అయ్యా, సూర్యుని ఎందుకు ఆకాశంలో పెట్టేవంటే నీవు వేసే పంట బ్రతకాలంటే కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. అర్థమైందా? ఏం క్రియ? ఈ క్రియ ఏంటో నాకేం అర్థం కాదు. సైన్స్ చెప్తే మాకేం అర్థమైంది అనుకుంటున్నారా? సూర్యకిరణాలు చెట్టు మీద పడితే అప్పుడు చెట్టు బ్రతికి ఫలిస్తుందంట. అది దాని అర్థం. మరి చెట్టు బ్రతికి ఫలించటం వల్ల ఎవరికి లాభం? దేవునికా నీకా? ఒక చెట్టు వేసావనుకో, ఆ పళ్ళు ఇస్తుంది, ఆ కాయలు కాస్తుందంటే ఎవరికి? దేవుడికి ఇస్తున్నా. దేవుడు తింటున్నాడా? ఎవరు తింటున్నారు? మనం తింటారకే. సూర్యుడు ఎందుకు? ఆ కిరణాలు. ఏమంటే ఒక్క డాక్టర్ ఏమన్నా చెప్పాడు తెలుసా? బాబు, నువ్వు పొద్దున్నే ఈ ఎండకి జాగ్రత్తగా, ఆ ఎండ వస్తుంది కదా, పొద్దున్నే వచ్చే కిరణాలు వస్తాయి, ఎదురుగా ఉండు నువ్వు అన్నాడు.
ఎందుకు డాక్టర్ గారు నాకు అర్థం కాలేదు అంటే, దానివల్ల శరీరానికి కావాల్సిన లవణాలు, శరీరానికి కావాల్సిన విటమిన్లు దొరుకుతాయి అన్నాడు. నిజమా డాక్టర్ గారు అంటే, అవును. ఒక ఎండకు ఆ కిరణాలు పట్టడం వల్ల, సూర్యుని కిరణాలు పట్టడం వల్ల మన శరీరానికి అంత గొప్పగా మనల్ని బ్రతికించడానికి దేవుడు నిర్మించాడట సూర్యుని. దేవుడు సృష్టించాడట సూర్యుని. కానీ మనకేం అర్థమైంది? వెలుగొత్తే చాలు అని అనుకుంటాం. మనం వెలుగొత్తే చాలు అనుకుంటున్నాం. కారణం దేవుడు మర్చిపోయారు. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే, ఉపయోగించు, యూజ్ అండ్ త్రో. ఎవరు చేశారు ఈ మేలు, ఎందుకు చేశారు, ఆయన జ్ఞాపకం చేసుకుందామన్న ఆలోచన లేదు అసలు. దేవుడు ఇచ్చాడు నాకు అవకాశం, దేవుడు ఇచ్చాడు కనుక దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి ఇంకా సమీపంగా బ్రతకాలన్న ఆలోచన లేదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తాం? యూజ్ అండ్ త్రో, అంతే. అవసరాలను బట్టే దేవుడు, అవసరం అయితేనే దేవుడు, రోగం వస్తేనే దేవుడు, కలిసి వస్తేనే దేవుడు. కలిసి వస్తే ఇంకేం దేవుడు? కాబట్టి కలిసి వచ్చిందనుకో ఇంకా మనం దేవుడు గుర్తుపెట్టుకుంటామా? ఎవరండి ఆయన? ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మహారాజు అంటున్నాడు, ఎక్కువైతే యెహోవా ఎవడని అందునేమో అని. ఎక్కువైపోయింది అనుకో, కడుపు నిండిపోయింది అనుకో, ఎక్కువైపోయింది అనుకో, యెహోవా ఎవడని అంటాను నేను. అయ్యా నాకు ఏ రోజు ఆ రోజు నాకు దయచేయి అన్నాడు. మనకు కూడా ఎంత తక్కువ చేసి దేవుడు ఇస్తూ ఉంటే అంత ఎక్కువగా దేవుణ్ణి మహిమపరుస్తామంట. ఎక్కువ అయిపోయింది దానికి అసలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంట. అందుకే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలను జ్ఞాపకం చేసుకోక, చెయ్యాల్సిన పనులు పక్కకు పెట్టేసి, చెయ్యకూడని పనులు చేస్తూ దేవుని బిడ్డలమని చెప్పుకొని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు దేవుని గురించి ఆలోచించరు వాళ్ళు. అందుకే బైబిల్లో కొన్ని చెబుతూ, సైన్స్ విషయాలు చెబుతూ, అసలు నువ్వు భూమి తిరిగినందుకే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నావు. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి ఆలోచిద్దాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగినందుకు 300, రాసుకోండి, మీకు అవకాశం ఉంటే రాసుకోండి. సూర్యుని చుట్టూ తిరిగినందుకు 365 రోజులైతే, మెర్కురీ ఎన్ని రోజులకు తిరుగుతుందట అంటే, తన చుట్టూ తాను తిరగటానికి 88 రోజులు పట్టుద్దట. మెర్కురీ ఎన్ని రోజులు? 88 రోజులకు ఒకసారి గుర్తు చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ మెర్కురీ అని చెప్తావా? భూమి మీద ఉన్నావు కాబట్టి, తిరిగి వచ్చింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నావు. మరి దానికి చెప్పేది ఎవరు? అది కూడా మన కోసమే తిరుగుతుంది కదా. ఏనస్ ఇది కూడా తిరుగుతుందా అంటే, ఇది కూడా తిరుగుతుంది. దీని పేరు ఏంటో తెలుసా? శుక్రగ్రహణం అంటారు దీన్ని. ఇది ఎప్పుడు తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది అంటే, ఇది కూడా తిరుగుతూ ఏమని చెప్తుందో తెలుసా? ఇది తిరిగేసరికట 225 రోజులు పడుతుందట. అప్పుడు 225 రోజులు తిరిగేప్పుడు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పగలవా? అది కూడా తిరుగుతుందా? తిరుగుతుంది. మరి అది కూడా తిరుగుతుంది. దాన్ని లెక్క పెట్టాలంటే జనవరి 1 నుండి లెక్క పెట్టి మళ్ళీ 225 రోజులు లెక్కేసుకొని, 225 రోజులు లెక్కేసుకొని అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు. దానికి కూడా అది కూడా తిరుగుతుంది మన కోసమే. మార్క్స్ ఇది తిరుగుతుందా అంటే, ఇది కూడా, ఇది పెద్ద గ్రహం అంట. పెద్ద గ్రహం, పెద్దది, అర్థమైందా? ఇది పెద్దది. దీన్ని అంగారకుడు అంటారు తెలుగులో, అంతేనా? మరి ఇది ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? పోనీ తిరిగేసరికి తన చుట్టూ తాను సూర్యుని చుట్టూ తిరుగుతూ 687 రోజులు పట్టుద్దట ఇది తిరిగేది. 687 రోజులట సూర్యుని చుట్టూ ఇలా తిరిగి వచ్చేసరికి. ఇవన్నీ తిరుగుతున్నాయంటే తిరుగుతున్నాయి. మరి హ్యాపీ న్యూ ఇయర్ ఒక భూమి తిరిగినందుకే చెబితే,
ఇవన్నీ గ్రహాలు. ఇదంతా సూర్య కుటుంబం. సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబంలో దేవుని కుటుంబం ఇది. సౌర కుటుంబంలో ఉన్న ఎర్త్ మీద మనం ఉన్నాం. ఎర్త్ తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, అంగారకుడు తిరుగుతున్నాడు, శుక్రగ్రహణం తిరుగుతుంది. ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. నువ్వు ఒకదానికే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఇవన్నీ కూడా నీకోసమే తిరుగుతున్నాయి కదా మరి. కావండి మార్క్స్ 687 దినాలు పడుతున్నాయంట, రోజులు పడుతున్నాయంట. భూదినాలు బాగా గుర్తుపెట్టుకోండి. భూదినాలు. ఇదంతా ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఈ బెల్ట్ లో తిరుగుతూ ఉంటుందట. తిరుగుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు. ఎవడైనా యూట్యూబ్ కొట్టి చూడండి, బాగా కనపడతాయి. లేకపోతే గూగుల్ సెర్చ్ చేయండి. తిరుగుతుంటాయి, గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. చూసారా? ఎప్పుడైనా చూసే ఉంటారు, చూడండి. ఇవన్నీ తయారు చేసింది ఎవరో? దేవుడు. జూపిటర్, బృహస్పతి అంటారు జూపిటర్ని. ఇది తిరుగుతుందా అంటే ఇది కూడా తిరుగుతుంది. ఇది భూదిన సంవత్సరాల్లో ఏం లెక్కేస్తున్నారు తెలుసా? 12 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతూ వస్తుందట. 12 సంవత్సరాలు పట్టుతుంది. శాటర్న్ ఇదేంటి? ఇది కూడా 30 సంవత్సరాలు తిరుగుతుందంట. ఇది కూడా 30 సంవత్సరాలు. యురేనస్ 84 సంవత్సరాలు పడుతుందంట ఇది తిరిగేసరికి. 84 సంవత్సరాలు. ఇవన్నీ ఉన్నాయా అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకు ఒక్కటే తెలుసు. భూమి ఒక్కటే తెలుసు నీకు. ఈ మధ్యకాలంలో నెప్పులు తీసేశారు. ఇది కూడా లెక్కేసుకుంటే ఇది ఇంద్రగ్రహణం అంటారు వాళ్ళ భాషలో. ఇది 164 సంవత్సరాలు పడుతుందట. ప్లూటో 248 సంవత్సరాలు. ఇది మరీ బాబోయ్ ఎన్ని సంవత్సరాలు? 248 సంవత్సరాలు. రోజులు కూడా కాదు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తిరగతాన్ని ఏమంటారో తెలుసా? కాస్మిక్ ఇయర్ అంటారట. ఇవన్నీ తిరుగుతూ 200 మిలియన్ టైం తీసుకుంటుందట. ఒకేసారి ఇవన్నీ కూడా గెలాక్సీలో తిరుగుతూ ఆ గెలాక్సీలో ఉన్న ఎక్కడో ఉన్న భూమి తిరిగినందుకే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటే ఇవన్నీ కుడుకో తిరుగుతూ ఇవన్నీ గెలాక్సీలు అవన్నీ కలికి ఏమన్నా తిరుగుతూ ఇవన్నీ నక్షత్ర మండలాలను కలుపుకుంటూ క్లాస్టర్ అంటారనమాట. క్లాస్టర్. లోకల్ గ్రూప్ అంటారు. లోకల్ గ్రూప్ ఉందే. మన శ్రీనివాస్ కాలేజీలో గ్రూపు, ఆలవంచలో గ్రూపులు ఉంటాయి కదండి. గాంధీనగర్లో గ్రూపు, శ్రీనివాస్ కాలేజీలో గ్రూపు, నెహ్రూ నగర్లో గ్రూపు, అయ్యప్ప నగర్లో గ్రూపు. ఇవన్నీ లోకల్ గ్రూపులు. వీటిని క్లాస్టర్స్ అంటారు. సూపర్ క్లాస్టర్స్ అంటే ఇవన్నీ కలిపి ఇంకో దాంట్లో చేరి అవన్నీ తిరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కలిపి తిరుగుతున్న దాన్నే విశ్వం అంటారు. కొన్ని కోట్ల క్లాస్టర్స్ కలిసి ఇవన్నీ కొన్ని కోట్ల క్లాస్టర్స్ అన్ని కలిసి ఒక సూపర్ క్లాస్టర్స్ గా మారిపోతాదట. సూపర్ క్లాస్టర్స్ గా అవన్నీ కూడా కొన్ని కోట్లు, మళ్ళీ మామూలు కాదు. ఎంత విశ్వం తిరుగుతుందా అంటే ఏం తిరుగుతుందో నీకు అర్థం కావాలంటే యాకోబు రాసిన పత్రిక తీయాలనా? ఒకటే మాట చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడు ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదా. తీయాలి. ఎంత తిరుగుతున్నాయో, ఏం జరుగుతుందో, మనకు ఒక రోజు గడవాలంటే ఎంత కష్టమో ఎవ్వడికి తెలియదు. అసలు ఆలోచించే పరిస్థితి కూడా లేదు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయు
ఇక్కడ టిక్కు పెట్టుకోండి. ప్రకృతి చక్రమా? ఓహో, ఇలా చక్రం అంటే ఎలా ఉంటది? గుండ్రగా ఉంటది, రౌండ్గా ఉంటది. అంటే విశ్వము అంటే ప్రకృతి అంటే సృష్టించిన దాన్ని ప్రకృతి అన్నాడు. దేవుడు సృష్టించిన దాన్ని ప్రకృతి అంటే అది ఎలా తిరుగుతుందట? చక్రంలా తిరుగుతుంది. ప్రకృతి ఎలాగా? చక్రంలాగా తిరుగుతుంది. ఎప్పుడన్నా బండి చక్రం చూసావా? ఎలా ఉంటది? గుండ్రగా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. బైక్ చూసావా? బైక్ చక్రం గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. సైకిల్ చక్రం గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. చక్రం అంటే గుండ్రగా ఉందని అర్థం. అలాగనే ఆకాశములో ఉన్న సూపర్ గెలాక్సీలు, క్లాస్టర్స్, సూపర్ క్లాస్టర్స్ ఇవన్నీ కలిసి ఈ విశ్వమంతా తిరుగుతుంది. పైన పైన తిరుగుతుందట. అందుట్లో ఎక్కడో సూర్యుని కుటుంబం ఉంది, సౌర కుటుంబం ఉంది, అందులో ఎక్కడో భూమి ఉంది. ఆ భూమి మీద ఎక్కడో నువ్వున్నావు, నేనున్నా. మన కోసం ఇదంతా తిరుగుతుందా అంటే ఇదంతా తిరుగుతుంది. ఇదంతా తిరుగుతుందా? ఎలా తిరుగుతుంది? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని చెప్తున్నాడు. ప్రకృతి చక్రములాగా తిరుగుతుంది నాయన అని చెప్తున్నాడు. అంటే ఈ సృష్టి యావత్తు చక్రంలాగా తిరుగుతుంది, విశ్వం యావత్తు చక్రంలా తిరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఒక భూమి తిరిగినందుకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నావు. మరి ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, మరి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తావని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తావని అడుగుతున్నాడు దేవుడు. వీటికే నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే సమస్తమును కలగజేసిన దేవుడు. చూడండి ఒకసారి ఎలా కలగజేశాడో చెప్తుండే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన ఉన్నవనియు అందును బట్టి దృశ్యమైనవి కనపడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. దేవుని వాక్యం వలన సృష్టి యావత్తు తిరుగుతుంది. అందుట్లో ఎన్నో ఉన్నాయి. నీ కనబడుతుంది చంద్రుడు, సూర్యుడే, ఆ కొన్ని నక్షత్రాలే, ఇవన్నీ తిరుగుతున్నాయి నాయన. ఇవన్నీ తిప్పుతున్నాడు నాయన. ఇదంతా కష్టం చేత, దేవుని కష్టం నీకు తెలియట్లేదు. అందుకే దేవుని కష్టం ఏంటో నీకు తెలిస్తే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సంఘానికి వస్తావు. నీ సొంత పని చూసుకో ముందు. దేవుని పని అయిన తర్వాతే నీ సొంత పని అంటావు. ముందుగా దేవునికి కృతజ్ఞతలు. ఒక రోజు గడిచిందంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఆలోచన జ్ఞానం కానీ నీకు లేదు. ఒక గంట గడిచిందంటే ఆ గంట గడవాలంటే దేవుడు ఎంత కష్టపడ్డాడో నీకు అర్థమైతే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఒక నిమిషం, ఒక సెకండ్ గడవాలంటే దేవుడు నీ కోసం ఎంత కష్టపడితే ఆ సెకండ్ గడుస్తుందో నీకు అర్థం కావాలి. అంతేగాని క్లాస్టర్స్, సూపర్ క్లాస్టర్స్ అంటే గెలాక్సీలు, పాలపుంత నక్షత్రాలు, సౌర కుటుంబంలో ఎక్కడో ఉంది కిందంత భూమి. ఆ భూమి మీద నువ్వు ఉన్నావు. నీ కోసమే ఎంత కష్టం, నీ కోసం నా కోసమే ఇంత కష్టపడుతున్నాడు దేవుడు. ప్రతి దినము దేవుడు కష్టపడుతున్నాడు. కానీ నీకేం అర్థమైందో తెలుసా? హ్యాపీగా తినుము, త్రాగుము, సుఖించు. రాత్రి ఎంతమంది? 6 లేచిపోయారు. నాకు తెలిసి బాగా దావత్తు చేసుకున్నారట. దావత్ అంటారు మన తెలంగాణ భాషలో. దావత్తు చేసుకున్నారట. బైక్ మీద వస్తున్నారు, డివైడర్ను గుద్దారు. ఎవరికి గుద్దలేదు పాపం, డివైడర్నే గుద్దారు. 3 దావత్ అయిపోయారు. మరి ఇంత కష్టపడి దేవుడు తిప్పాడే నా కోసం. దేవుని జ్ఞాపకం చేసుకో. దావత్త. అందుకే తినుము, త్రాగుము, సుఖించు. నీ సుఖాన్ని బట్టి దేవుడు నిన్ను లేపేస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు అది. అందుకే ఎంత కష్టపడ్డాడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథము. ఆకాశ నక్షత్రాలు ఏమేమి పని చేస్తున్నాయో చెప్తున్నాడు ఇక్కడ. పూర్తిగా సరదాగా నేను ఇంత కష్టపడుతున్నాను అనుకుంటున్నావే అని అంటూ ప్రతి వస్తువు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం.
సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువు యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. అబ్బా, చర్చికి రాని వాళ్ళని కలగజేసింది ఎవరు? దేవుడేనట. నాశన దినమున భక్తిహీనులను కలగజేసింది ఆయనే. ప్రతి వస్తువును కలగజేసింది దేవుడే. ప్రతి వస్తువు, ఆకాశంలో కనపడే ప్రతి వస్తువుని, నక్షత్రాలని, నక్షత్ర మండలాలని. ఇక అర్థమైందా? భూమి మీద ఉన్న ప్రతి చెట్టుని, ప్రతి పక్షిని, ప్రతి జంతువుని ఆయనే కలగజేస్తే, ఏ రోజైనా చికెన్ మొక్క తింటున్నావే, ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయో లెక్కలు తెలుసా నీకు? మన ప్రాంతంలో కోళ్ళు తెలుసా? అప్పుడు కొట్టుకాడ దొరికే కోళ్ళు తెలుసా మనకి? ఎన్ని రకాలు ఉన్నాయట? బాయిలర్లు, పెద్ద బాయిలర్లు, జుట్టు కోళ్ళు, నాటుకోళ్ళు, గిరిరాజ కోళ్ళు, ఏదో నల్ల కోళ్ళు. అయ్యేదో నల్లగా ఉంటాయి, ముఖం మొత్తం నల్లగా ఉంటాయి, కాళ్ళు మొత్తం నల్లగా ఉంటాయి, నల్ల కోళ్ళు అట. వాటికి ఏదో పేరు చెప్పాడు. ఇన్ని రకాల కోళ్ళు ఉన్నాయే, వీటన్నిటినీ దేవుడు నీకు ఇస్తే ఏ రోజైనా జ్ఞాపకం చేసుకున్నావా దేవుణ్ణి? ఒక్కసారి ఆలోచించు. అవన్నీ ఎందుకట? దేవుడు పని నిమిత్తం కలగజేసాడట ప్రతి వస్తువుని. మరి నిన్నెందుకు కలగజేశాడు? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని దావత్తులు చేసుకోవడానికే. దేవుని కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవా? ఒకసారి ఆలోచించుకో. ఏమంటున్నాడు? ఆదికాండము 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయం. పగటిని రాత్రిని వేరుపోల్చినట్లు ఆకాశ విశాలం మధ్య జ్యోతులను కలుగుగాక నీయు అవి సూచనలను, కాలములను, దినముల, సంవత్సరములను సూచించుటగాక నీయు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశము కవలికెను. ఆ ప్రకారం దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని కలగజేసానని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే నీకోసమే నాయన. ఇవన్నీ ఎందుకు ప్రభువా? నాకెందుకు ఇవన్నీ? నీకోసమే. పగటిని ఏలటానికి ఒకటి, రాత్రిని ఏలటానికి ఒకటి. కాలాలు, దినాలు, సంవత్సరాలు యాడ్ నుండి వచ్చాయి అనుకుంటున్నా నువ్వు సంవత్సరం చేసుకోవడానికి? ఒక రోజు గడిచిపోయిందా టిక్కు కొడతావే క్యాలెండర్లో, ఒక రైట్, ఇది అయిపోయింది. ఈరోజు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు కలగజేస్తే వచ్చింది? ఈరోజు 24 గంటలు ఎక్కడి నుండి వచ్చాయి నీ జీవితంలోకి? ఎవరు కలగజేస్తే వచ్చాయి? చూసారా? అవి నీకు కావాలని దేవుడట పగటిని వేలటానికేమో సూర్యుడిని, రాత్రిని వేలటానికేమో చంద్రుడిని కలగజేసి నీకు ఇస్తే, ఏంటి చంద్రునికి సముద్రానికి లింకులు ఉన్నాయా? ఉన్నాయి. మరి పౌర్ణమి రోజు ఒకసారి వెళ్ళండి సముద్రం ఒడ్డుకి, అలలు ఎలా వస్తాయో మీకు అర్థమవుతాయి. ఏంటి సముద్రం ఆ పౌర్ణమి టైంలోనే వస్తాయి ఎక్కువ అలలు అంటే? అవును. మరి మిగతా రోజుల్లో రావా? రావు. ఏంటి లింక్ ఉందా దానికి? ఉందయ్యా, సముద్రానికి చంద్రునికి లింక్ ఉందా? మరి నీకెప్పుడు అర్థమవుద్ది ఆ లింకు? ఇవన్నీ దేవుడు ప్రతి దాన్ని, ప్రతి వస్తువునట మేలు కొరకు, మన అవసరం తీర్చడం కొరకు, మంచిగా ఉపయోగపడటం కొరకు తయారు చేసి మనకిస్తే వాటి ఉపయోగించుకుంటున్నావు. కానీ అవి వాటిని తయారు చేసిన వాడెవరో కూడా తెలియట్లేదు మనకి. తయారు చేసిన వాడెవరో కూడా మనకు తెలియట్లేదు. అందుకే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. చూడండి ఇంకేమంటున్నాడు? 17వ వచనం ఒకసారి చదువుతాం. ఆదికాండం 1వ అధ్యాయం 17వ వచనంలో, భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూసెను. చూసారా? సూర్యుడు, చంద్రుడు మనకు అవసరమని దేవుడు ఉంచితే, ఆ సూర్యుడు వచ్చినప్పుడు హాయిగా పనికి వెళ్ళిపోతున్నావు, చంద్రుడు వచ్చినప్పుడు హాయిగా నిద్రపోతున్నావే. మరి ఇచ్చిన దేవుని కోసం నువ్వు ఏం చేసావు ఒక్కసారి ఆలోచించు. భూమి ఒక్కటే తిరిగితే సరిపోతుందా నువ్వు బ్రతకటానికి? ఇవన్నీ పనిచేస్తున్నాయని అని అర్థమవుతుందా నీకు? వీటితో పాటు వీటిని నడిపించే దేవుడు, వీటిని త్రిప్పే దేవుడు. అర్థమైందా? కష్టపడుతుంటే ఆ కష్టం విలువ ఈరోజు మనుషులకు అర్థం కావట్లేదు.
ఆ కష్టం విలువ మనకు అర్థం కావట్లేదు. ఇంకా చూద్దాం కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 147:4. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటినీ పేర్లు పెట్టుకున్నాడు. ఏంటంట? నక్షత్రముల సంఖ్య. ఇందాక చెప్పుకున్న గెలాక్సీ, క్లాస్టర్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నామే, వాటి పేర్లు పెట్టాడట. అంటే చక్కగా చెప్తున్నాడు, నక్షత్రముల సంఖ్య ఎన్ని ఉన్నాయో నువ్వు లెక్కేయమన్నాడు అబ్రహాముని. పాపం అబ్రహాంకి ఏం తెలుసు లెక్కలో? మనలాంటి వాడే కదా అబ్రహాం, విశ్వాసులకు తండ్రి కావచ్చు. మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చిన వాడే అబ్రహాం కూడా, మనిషే. అబ్రహామా ఒకసారి బయటికి రా. 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం ఏముందో చూడండి ఒకసారి. అబ్రహాం ఒకసారి బయటికి రా, ఆకాశ నక్షత్రాలు చూడు, ఒకసారి లెక్కత్తవా అన్నాడు. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వార్తుడు కాడు, నీ గర్భం. 5వ వచనం. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుట నీ చేతనైతే లెక్కించు అన్నాడు అబ్రాహం. అబ్రాహం ఏం లెక్కిస్తావు? నువ్వు లెక్కిస్తావు, నేను లెక్కిస్తాను. అసలు అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త లెక్కేసాడట. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో, ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయో, ఈ విశ్వమంతా ఎలా తిరుగుతుందో వీటన్నిటిని తిప్పినవాడు, సృష్టించినవాడు. ఇప్పుడు అంటున్నాడు చూడు, ఏమంటున్నాడు? 147:4 కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనంలో, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, ఆయనే పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. వాటికి అన్నిటికీ ఆయనే పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. అంటే ప్రతి నక్షత్రాన్ని లెక్కేసిన వాడు ఆయన, సృష్టించిన వాడు ఆయన. సూర్యుడు, చంద్రుడు, భూమి సమస్తమును సృష్టించిన వాడు ఆయన. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే ముందు ఆయనకి చెప్పు. తండ్రి, నా జీవితంలో మొదటిగా ఇదిగో ఈ 2025వ సంవత్సరాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. అంతేగాని దేవునికి సమయం ఇవ్వక నీ ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకుంటే అది పొరపాటు. అర్థమైందండి? చూద్దాం ఇంకా కీర్తనల గ్రంథం 115:16 వచనం. 115వ అధ్యాయం 16 వచనం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16 వచనం చూడండి ఒకసారి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. అది సంగతి. మనకేమిచ్చాడట దేవుడు? భూమినిచ్చాడు. ఆకాశము ఆయన వశంలో ఉంది, ఆయన పనిచేస్తున్నాడు. భూమి తిరుగుతుంది, ఆయన పనిచేస్తున్నాడు. సూర్యుడు తిరుగుతున్నాడు, ఆయన పనిచేస్తున్నాడు. సౌర కుటుంబం తిరుగుతుంది, ఆయన పనిచేస్తున్నాడు. 24 గంటలు రావడానికి ఎన్ని పనిచేస్తున్నాయో. కానీ నీకేంటి టైం పాస్ కావట్లేదు అంటున్నావు? టైం పాస్ కావాలా? ఆ టయాన్ని ఇచ్చిన దేవుడు గుర్తు రావట్లేదా? ఏమన్నాడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక? ఈ టైం పాస్ కాని వాళ్ళకి ఒక మాట ఏమంటున్నాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, అంటే సమయము పోనీయక అంటున్నాడంటే టైం పాస్ చేస్తావు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నట్లు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త. నాయన నీకు టైం పాస్ కావట్లేదు అంటున్నావు, జాగ్రత్త, చచ్చిపోతావు తొందరగా. టయాన్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడో ఇంకా ఏమంటున్నాడు చూద్దామా. భూమి మీద విఐపీలు ఎవరో తెలుసా? మనమే. అది భూమి మనకిచ్చాడట దేవుడు. అలాంటి ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం నుండి, 8వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. నీ చేతిపైన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని అసలు ఎంతెంత పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయ్యా. భూమి కంటే 13 లక్షల రెట్ల 13 లక్షల కోట్ల రెట్ల పెద్దదట.
సూర్యుడు ఎంత పెద్దదో తెలుసా? 13 లక్షల కోట్ల పెద్దదది. అలాంటి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది. ఇవన్నిటిని వదిలిపెట్టి అందులో తయారు చేసిన, భూమి మీద తయారు చేసిన మనుషులే పాటివాడు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే కొంచెం తక్కువ చేసావు, ఎందుకంటే నీ కుమారుడిగా తయారు చేసుకున్నావు. నీ బిడ్డలని నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు నువ్వు, కానీ వాళ్ళు ఇష్టపడలేదు అంటున్నాడు దేవుడు. అర్థమైందండి? దేవుడట ఎంతో గొప్పగా ఊహించుకుంటున్నాడట మనుషుల్ని, కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవునికి చిన్న స్థానం ఇస్తున్నారు, దేవునికి చాలా చిన్న స్థానం ఇస్తున్నారు. అందుకే ద్వితీయోపదేశ కాండము 14 అధ్యాయం 19వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 19వ వచనం. నీట నివసించిన వాడంటిలో మీరు వేటిని తినవనగా రెక్కల పులుసులు గల వాటిని అన్నిటిని తినవచ్చును. దొరికిందా మీకు? ద్వితీయోపదేశ కాండము తీసారా? దొరికిందా? ముందు ఇది చదువుదాం రండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం మనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశమును క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండాన్నట్లు మీరు జాగ్రత్తగా పడుడి అంటున్నాడు. ఏమన్నాడో తెలుసా? దేవుడు నీకు భూమిని ఇచ్చాడు, భూమి మీద బ్రతుకుతున్న నువ్వు సూర్య చంద్ర నక్షత్రాలైన ఆకాశాలను చూసి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి, సూర్యుని చూసి, చంద్రుని చూసి, నక్షత్రాలు చూసి మనసు మార్చుకుని వాటిని పూజ చేస్తున్నామేమో. అవి దేవుడు సృజించాడు నీ కోసం. ఏమంటున్నాడు ఇంకా? నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టి ఇచ్చాడు. అవన్నీ నీకోసమే, మీకోసమే. నువ్వు వాటిని పూజింపకూడదు, జాగ్రత్త పడు. వాటికి నువ్వు నమస్కారం చేయకూడదు, ఎందుకంటే వాటన్నిటిని సృష్టించిన వాడు దేవుడు. అవన్నీ నీకోసం పనిచేస్తున్నాయి, అవన్నీ నీకోసం కష్టపడుతున్నాయి, అవన్నీ నీకోసం తిరుగుతున్నాయి ఆకాశంలో. కానీ నీకేం అర్థమైందంటే నడిపించే దేవుణ్ణి మర్చిపోయావు, కనపడే వాటిని మొక్కే వాళ్ళుగా తయారయ్యారు చాలా మంది లోకంలో. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదివితే, యెహోవా అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం ఉందట. ఎందుకని నడిపించేవాడని అర్థం, సమస్తమును నడిపించేవాడని అర్థం, సమస్తమును నడిపిస్తున్నాడని అర్థం ఆయన. కానీ నీకేం అర్థమవుతుంది? అసలు ఆయన పని చేస్తున్నాడా అంటే పని చేయట్లేదు అనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ తండ్రి పని చేస్తున్నాడు, ప్లస్ నేను కూడా పని చేస్తున్నాను అన్నాడు కుమారుడైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో. కానీ మనం చేయాలంటే ఇష్టపడం దేవుని పని, మనం దేవుని కోసం బ్రతకాలంటే ఇష్టపడం. అవునా? ఏమంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనములో, ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని తాను సృజించిన తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షం కురిపిస్తున్నాడని చెప్తున్నాడు.
చక్కగా పంటలు పండటానికి వర్షాన్ని ఇస్తున్నాడు. నీవు నీతిమంతుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, అనీతిమంతుడిగా ఉండాలని కోరుకోవట్లేదు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం నమ్మకంగా బ్రతుకుతావని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. నడిపించేవాడు ఆయనే అన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకే యోబు గ్రంథము 38వ అధ్యాయంలో మంచి మాట ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయంలో 38వ అధ్యాయము 32వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 32వ వచనంలో, వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అంటున్నాడు. వాటన్నిటినీ నడిపిస్తుంది నేనే, నడిపించటానికి నీకు శక్తి ఉందా అంటున్నాడు. వాటిని అన్నిటిని నడిపించేవాడిని నేనే, ప్రతి నక్షత్రాన్ని నడిపిస్తుంది నేనే, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని నడిపిస్తుంది నేనే. ఒక భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరిగేసరికి నువ్వు న్యూ ఇయర్ చెప్పుకుంటున్నావు, కానీ వీటన్నిటినీ నడిపిస్తున్న నాకు ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తావు అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనములో 26వ వచనంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనం చదువుదాం ఒకసారి. 40వ అధ్యాయం 26వ వచనములో, మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెనో, వీటి లెక్క చొప్పున వీటిని సమూహములుగా బయలుదేరి చేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు అంటాడు. ప్రతి దాన్ని, ప్రతి చిన్నదాన్ని కూడా నడిపిస్తున్నవాడు ఆయనంట. అలాంటి దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఎంత నమ్మకంగా ఉండాలి. భూమి ఒకటి తిరిగింది, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. సమస్తాన్ని నడిపిస్తుంది నేను, గ్రహాలను నడిపిస్తుంది నేను, సూర్యచంద్ర నక్షత్రాలను విశ్వాన్ని నడిపిస్తుంది నేను. మరి నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు ఒకసారి ఆలోచించి అంటున్నాడు. ఏమంటున్నాడు? యోబు గ్రంథం 34:21, 34వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నిటినీ కనిపెట్టుచున్నాడు, చూచుచున్నాడు అని రాయబడింది. అంటే దేవుడు ఇన్నిటిని సృష్టించి ఎవరిని చూస్తున్నాడంటే మనుషుల్ని చూస్తున్నాడట. తన కొరకు, తన బిడ్డలుగా తన కొరకు బ్రతికేవారు కావాలని కోరుకుంటున్నాడు. కనుక అలాంటి వారిగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించాలి. అందుకే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనము సృష్టింపబడక మునిపే మన కొరకు ముందుగా సత్క్రియలు చేయటం కొరకు తాను రాసి పెట్టుకున్నాడట. భూమి మీద మనం ఎలా బ్రతకాలో. భూమి మీదకి వచ్చేసరికి దేవుని మర్చిపోయాం. భూమి మీదకి వచ్చేసరికి మన కుటుంబం ఏంటి, మనం ఎక్కడి నుండి వచ్చామో సంగతి మర్చిపోయాం. ఈ భూమి ఎలా తిరుగుతుందో కూడా తెలియదు మనకి. ఈ సూర్యుడు ఎలా తిరుగుతున్నాడో, సౌర కుటుంబం ఎలా తిరుగుతుందో మనకేమీ తెలియదండి. మనకు తెలిసిందల్లా ఈ లోకంలో ఎలా సంపాదించుకోవాలి, ఎలా బ్రతకాలి, రేపటికి ఎలా అని ఆలోచిస్తున్నావే తప్ప దేవుని కొరకు నేను ఎంతవరకు నమ్మకంగా ఉన్నాను, దేవుడు నా కొరకు ఎంత కష్టపడుతున్నాడు కదా, మరి దేవునికి నేను ఏం చెయ్యగలను అనే నమ్మకమైన విశ్వాసము మనకి ఉందా ఒక్కసారి ఆలోచించండి. అందుకే భూమి ఒక్కటే తిరిగితే సరిపోతుందా? మనం బ్రతకాలంటే భూమి ఒక్కటే తిరుగుతుందా? ఎన్ని నక్షత్రాలు తిరుగుతున్నాయి, ఎన్ని గ్రహాలు, ఎన్ని క్లాస్టర్స్ తిరుగుతున్నాయి, ఎన్ని సూపర్ క్లాస్టర్స్ తిరుగుతున్నాయి, పాలపుంత నక్షత్రాలు ఎన్ని తిరుగుతున్నాయి.
ఇవన్నీ విడిచిపెట్టేసి ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక 365 రోజులకే చెప్పుకుంటే ఒక్కొక్కటి దాదాపు ఏమన్నాడు ఇందాక చెప్పాను చూసారా 300 ఎక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టిందంట ప్లూటో నాట 248 సంవత్సరాలు తిరగటం పట్టిందంట. ఇవన్నీ తిరుగుతున్నాయి అన్న సంగతి గుర్తుపెట్టు. ఇవన్నీ కష్టపడుతున్నాయి, పనిచేస్తున్నాయి భూమి మీద ఉన్న మనిషి కొరకు. ఆ కష్టం దేవుని కష్టం. అది మనం తింటున్నామంటే బ్రతుకుతూ ఉన్నామంటే అది దేవుని కష్టం. ఆ కష్టాన్ని విలువ తెలుసుకొని దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా నాయన. దేవా, మీరు మా కొరకు ఎంతగా శ్రమ పడుతున్నారో, ప్రతి దినం ఎంత కష్టపడుతున్నారో తండ్రి, మా కొరకు ఎంత శ్రమ పడుతున్నారో ఆ శ్రమను మేము అర్థం చేసుకొని నీ బిడ్డలుగా మారి నీ కొరకు నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచుకొని నడిపించుకోమని ఈ నూతన సంవత్సరంలో విన్న మాటలు ఆ తండ్రి దేవుడు ఎంత కష్టపడ్డాడో అన్నది తెలుసుకొని దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అన్న మంచి మనసు నీ బిడ్డలకు అనుగ్రహించమని, అలాంటి మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించమని, వాక్యానుసారంగా బ్రతికి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నీ బిడ్డలను సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఇటు వాక్యమును విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.